ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా? అది మన హయాంలో పాస్బుక్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్బుక్. ఈయన మన 30 లక్షల పాస్బుక్లు వెనక్కి తీసుకుని ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం తేడా ఏందని. సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్, సేమ్ అదే సేమ్ ఫార్మాట్, కలర్లు తప్ప. ఆహా, ఏమి చిలక పలుకులు జగన్. 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి మీరు మరి ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా సార్? మీడియాకు అడ్డంగా దొరికిపోయారు కదా, జనం ముందు పరువు పోగొట్టుకున్నారు కదా, ఏమో చెబుతానని ఏమో చెప్పారు, మీ ఘనకార్యాన్ని మీరే ప్రదర్శించుకున్నారు. రైతులకు ఇచ్చిన పాస్బుక్ల గురించి మాట్లాడుతూ ఏవేవో డైలాగులు కొట్టారు. చంద్రబాబు ఈ పాస్ పుస్తకాలను ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. నా హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలకు ఇప్పుడు ఇస్తున్న వాటికి ఏం తేడా ఉందని నిలదీసిన ప్రయత్నం చేశారు. అనుభవం లేకుండా మాట్లాడితే అడ్డంగా బుక్ అవుతారని తెలియదా సార్? మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో కానీ వారిని ఓసారి అలర్ట్ చేయండి, అప్డేట్ కమ్మని చెప్పండి. లేదంటే ఇలానే అధికార పక్ష నాయకులతో మాటలు పడాల్సి వస్తుంది. మీ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలేంటో ఓసారి వినండి. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? అయిపాయ్, పరువంతా పాయ్. ఎందుకొచ్చిన గోల జగన్? మీ హయాంలో తెచ్చిన పథకాలే సరైనవి కావు, మళ్ళీ ప్రతిదానిపైన మీ ఫోటో. అబ్బా, మళ్ళీ ఈయన ఎంట్రీ ఏంటి అని జనం విసుకోవడం ఇదే ఏపీలో జరిగింది. కనీసం మీ కోటరి అయినా మీకు చెప్పలేదా ఇలా ఫోటోలు వేసుకుంటూ పోతే జనానికి కోపం వస్తుందని? మన పట్టాదారు పాస్బుక్ లో ఆడి బొమ్మట, మన పిల్లలు పెట్టే గుడ్లు వచ్చి బొమ్మట, జగన్ గుడ్డట. మరి జగన్ గుడ్లు ఎందుకు పెడతారో నాకు అర్థం కావట్లేదు. జనరల్గా కోళ్లు పెడితే ఆడకోళ్ళు. వారు తిరగబడే ప్రమాదం ఉందని మీ అనుచరులు హెచ్చరించలేదా? ఒకవేళ వారు మిమ్మల్ని ముందుగానే అలర్ట్ చేయకుండా ఉన్నట్టయితే వారిని వెంటనే మార్చేయండి. లేదంటే ఇంకో 20 ఏళ్లైనా మళ్ళీ మీరు అధికారంలోకి రాలేరు. అయినా జనం మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు. అందుకే కదా ఏదో ఒక కారణం పెట్టుకుని మీడియా ముందుకొస్తారు. అవగాహన లేకుండా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతారు. మా హయాంలో పాస్బుక్లు అంటూ మా హయాంలో పాస్బుక్లు అని గొప్పగా చెప్పుకుంటూ మీ ఫోటోలతో ఉన్న పాస్బుక్లను మరోసారి జనానికి చూపించారు. వారు మర్చిపోయిన అంశాన్ని మళ్లీ గుర్తు చేశారు. ఇదే బ్యాడ్ టైం అంటే. మీ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు అన్నీ ఇన్నా జగన్. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో దారుణమైన ఘటనలు. వీటన్నిటిని మించిన అరాచకం మాత్రం మీ ఫోటోనే సార్. ఫోటోలంటే మీకెందుకంత ఇష్టమో తెలియదు కానీ సినిమా హీరోలతో పోటీ పడాలనుకున్నారేమోనని మాకు చిన్న సందేహం. లేకపోతే ఏంటండి, ప్రతి దానిపైన మీ ఫోటోనే. వెతికి మరీ మీ ఫోటోను ప్రింట్ చేసుకున్నారు. కోడి పెట్టిన గుడ్డుపై కూడా మీ స్టాంప్ వేయించుకున్నారంటే మీకు మీరే సాటి. అంగన్వాడీలో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లను సైతం వదల్లేదు. పిల్లలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చిన గుడ్లపై వైఎస్ఆర్ సిపి అని, జగనన్న గోరుముద్ద కింద అందించే గుడ్లపై జేజీఎం అని ముద్ర వేసి పంపిణీ చేశారు. కోడిగుడ్లపై తండ్రి కొడుకుల పేర్లు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయడం అప్పట్లోనే సంచలనంగా మారింది. మీ ప్రచార పిచ్చేంటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. సంక్షేమ పథకాల పేరుతో పత్రికల్లో ప్రకటనల కోసం ఏటా 600 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘనత మీది. చెప్పేది కొండంతా, ఇచ్చింది గోరంతా. అందులోనూ ప్రచార ఆర్భాటమే ఎక్కువ. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చే ధ్రువపత్రాలు, చివరకు జగనన్న శాశ్వత భూ హక్కు పథకం ద్వారా పొలాల సరిహద్దులో నాటించే రాళ్లపై కూడా మీ బొమ్మ వేసుకున్నారు కదా జగన్. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఓపీ స్లిప్లపై కూడా జగన్ బొమ్మ ముద్రించి మరీ ఇస్తున్నారు. అన్నట్టు అన్నగారు అంతటితో ఆగలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఉచితంగా ఇచ్చే చిక్కిలపై కూడా బొమ్మ వేయించుకున్నారు. పర్సనల్ గా ప్రజలు వాడుకునే ఫోన్ వెనకాల మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు వేసేందుకు అప్పట్లో ప్రింటింగ్ మొదలు పెట్టారట. ఇక పనిలో పనిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటి మెయిన్ డోర్ కు మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా జగన్ బొమ్మల పిచ్చి అన్ని రంగాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. టిడ్కో ఇళ్లకు ₹1 ఖర్చు చేయని ఆనాటి సీఎం వాటి రంగులు మార్చేందుకు మాత్రం 100 కోట్లు తగలేశారు. జగన్ రంగు బొమ్మల పిచ్చి అంతటితో ఆగలేదు. గ్రామ వార్డు సచివాలయాలకు పార్టీ రంగులు వేయించారు. దీనిపై అప్పట్లోనే కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఏంటని కోర్టు ముట్టికాయలు వేసినా జగన్ బుద్ధి మారలేదు. ఇంత చేసి ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. ప్రచారం పీక్, ఎన్నికల్లో రిజల్ట్ వీక్. అందుకే ఏది ఎంత చేయాలో అంతే చేయాలి. ఓవర్ యాక్షన్ చేస్తే జనం అలాగే తీర్పునిస్తారు. ఇంత జరిగినా జగన్ తీరు మారకపోవడం మాత్రం విచిత్రం. తాజాగా పాస్ పుస్తకాల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి మళ్లీ విమర్శల పాలయ్యారు. మీడియా ముందు అడ్డంగా బుక్ అయ్యారు పాపం జగన్.